జనసేన విచారణ కమిటీ ముందు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. ముక్కావారిపల్లెలోని తన ఇంటి నుంచి నేరుగా రైల్వే కోడూరు శివారులోని రాజ్ రెసిడెన్సీకి వచ్చారు అరవ శ్రీధర్. దాదాపుగా 8 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం జనసేన విచారణ కమిటీ ముందు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. ముక్కావారిపల్లెలోని తన ఇంటి నుంచి నేరుగా రైల్వే కోడూరు శివారులోని ఓ హోటల్కి వచ్చారు అరవ శ్రీధర్. దాంతో ఆయనను ప్రశ్నిస్తున్నారు కమిటీ సభ్యులు. జనసేన విచారణ కమిటీ ముందు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. ముక్కావారిపల్లెలోని తన ఇంటి నుంచి నేరుగా రైల్వే కోడూరు శివారులోని ఓ హోటల్కి వచ్చారు అరవ శ్రీధర్. దాంతో ఆయనను ప్రశ్నిస్తున్నారు కమిటీ సభ్యులు. అరవ శ్రీధర్ త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. రైల్వే కోడూరులోని ఓ హోటల్కు విచారణకు ఆయన రావటం జరిగింది. గత 8 రోజులుగా అరవ శ్రీధర్ అజ్ఞాతంలో గడుపుతున్నారు. గత వారానికి పైగానే ఆయన అజ్ఞాతంలో ఉన్నారు అరవ శ్రీధర్. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ విచారణ మొదలైంది. త్రిసభ్య కమిటీ ముందు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రస్తుతం హాజరయ్యారు. మహిళపై ఆరోపణలతో గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు అరవ శ్రీధర్. పార్టీ ఆదేశంతో విచారణ కమిటీ ముందుకు వచ్చారు శ్రీధర్. విచారణ జరుగుతున్న హోటల్ ముందు ప్రస్తుతం భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. జనసేన విచారణ కమిటీ ముందు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. ముక్కావారిపల్లెలోని తన ఇంటి నుంచి నేరుగా రైల్వే కోడూరు శివారులోని ఓ హోటల్కు వచ్చారు అరవ శ్రీధర్. దాంతో ఆయన నుంచి వివరాలు సేకరిస్తున్నారు కమిటీ సభ్యులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కార్తీక్, భవి ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆరోపణల మీద విచారణ కమిటీ అనేది విచారణ ప్రారంభమైంది. అజ్ఞాతం వీడినటువంటి అరవ శ్రీధర్ దాదాపు 10 రోజుల తర్వాత ఈ రోజున త్రిసభ్య కమిటీ ముందు కూడా హాజరవడం కూడా జరిగింది. అయితే ఈ వ్యవహారం కూడా గత 20 రోజులుగా కూడా పెద్ద ఎత్తున దుమారం రేపినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో వీడియోలతో పాటు అవన్నీ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇటువైపు బాధితురాలు ఓ వైపు ఆరోపణలు చేస్తుంటే దానికి కౌంటర్ గా కూడా ఏదైతే జనసేన ఎమ్మెల్యేతో పాటు వారి అనుచరులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో అసలు వాస్తవాలను నిగ్గు తేల్చారు అంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రస్తుతం నేరుగా రైల్వే కోడూరుకు చేరుకోవడం కూడా జరిగింది. అయితే ఎమ్మెల్యే ఇప్పుడు అరవ శ్రీధర్ దానికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపిస్తారు, ఎలా తన నిజాయితీని నిరూపించుకుంటారన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే జనసేన నేతలు మాత్రం ఖచ్చితంగా ఇది హనీ ట్రాప్ జరిగిందంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తుంటే, మరోవైపు బాధిత మహిళ మాత్రం తనను మోసం చేశారంటూ ఇప్పటికే ఎన్ఆర్ఆర్జీతో పాటు మొత్తం అందరి మహిళా కమిషన్ కి అందరికీ కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే బాధిత మహిళ మాత్రం ఈ రోజు ఇప్పటి వరకు అయితే రానటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లోనే వస్తుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు విచారణ కమిటీ ముందు అరవ శ్రీధర్ ఈ యొక్క విచారణ ఎదుర్కోవాల్సినటువంటి ఉంటుంది. ఏదైతే విచారణ కమిటీ వస్తున్నటువంటి ఆధారాలతో పాటు తను ఇచ్చేటువంటి వివరణ ఆధారంగానే తదుపరి అడుగులు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్.
జనసేన విచారణ కమిటీ ముందు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. ముక్కావారిపల్లెలోని తన ఇంటి నుంచి నేరుగా రైల్వే కోడూరు శివారులోని ఓ హోటల్కు వచ్చారు అరవ శ్రీధర్. దాంతో ఆయన వివరాలు సేకరిస్తున్నారు కమిటీ సభ్యులు. మహిళ ఆరోపణలతో గత వారం రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నారు అరవ శ్రీధర్. పార్టీ ఆదేశంతో విచారణ కమిటీ ముందుకు వచ్చారు శ్రీధర్. విచారణ జరుగుతున్న హోటల్ ముందు ప్రస్తుతం భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. జనసేన విచారణ కమిటీ ముందు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. ముక్కావారిపల్లెలోని తన ఇంటి నుంచి నేరుగా రైల్వే కోడూరు శివారులోని ఓ హోటల్కి వచ్చారు అరవ శ్రీధర్. దాంతో ఆయన నుంచి వివరాలు సేకరిస్తున్నారు కమిటీ సభ్యులు. ఒక మహిళ ఆరోపణలతో గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు అరవ శ్రీధర్. పార్టీ ఆదేశంతో విచారణ కమిటీ ముందుకు వచ్చారు శ్రీధర్. విచారణ జరుగుతున్న హోటల్ ముందు భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.